వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ కోసం ఉద్యమించిన కరుణాకర్ దేశాయి, తెలంగాణ సమైక్య కన్వీనర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. నమస్తే సార్. సార్, తెలంగాణ కోసం మీరు ఉద్యమం చేశారు కదా! ఆ టైంలో కొన్ని ధ్యేయాలున్నాయి. ఆ ధ్యేయాలు ఇప్పుడు నెరవేరాయా మీకు? తెలంగాణ ఉద్యమం ఆవిర్భావమే నీళ్లు, నిధులు, నియామకాల గురించి. ఈ ఉద్యమము ముఖ్యంగా 69 కన్నా బిఫోర్ 1956 నుండి కూడా తెలంగాణ ఉద్యమము ఆ రోజు నుంచి కూడా నడుస్తూ ఉంది. కొన్ని కారణాల వల్ల వెనుకకు పడ్డ 69 ఉద్యమం ఉధృతంగా నడిచి మన రాజకీయంగా కూడా మరి ఎంపీలన్నీ కైవసం చేసుకున్నా కూడా అది ఆ రోజు కొన్ని కారణాల వల్ల తెలంగాణ ఏర్పడలేదు. ఇది వెనుకకు పోయింది. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమము కారణం ఏంటంటే ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణలో ఘోరమైన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ముఖ్యంగా ఎన్కౌంటర్లతో రక్తపాతం సృష్టించి గ్రామాలలో భయంకరమైన వాతావరణం సృష్టించిండు. దాని వెనకాల మరి డీఇండస్ట్రియలైజ్ చేయటానికి ఎన్నో పరిశ్రమలను మూతవేసి వాటిని తన అనుకూల వర్గాలకు కట్టబెట్టి మొత్తం ఒక రకంగా తెలంగాణలో మరి ఆంధ్ర వాళ్ళ పెత్తనంతో ఆంధ్ర పాలకులు మొత్తం తెలంగాణలో ఒక భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ప్రోత్సహించింది మావోయిస్ట్ పార్టీ. మావోయిస్ట్ పార్టీ ఎవరైతే మరి తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంది, తెలంగాణ మరి ఉద్యమం లేకపోతే ఇంకా తెలంగాణ చాలా మరి తెరలైపోతుందనే ఉద్దేశంతో ఆ రోజులలో మరి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికి మరి తెలంగాణ ఉధృతంగా కావడానికి కారకులు ఓ రకంగా మావోయిస్టులే. ఆ టైములోనే బెల్లి లలిత తెలంగాణ ఉద్యమ పాటలతోటి ఉద్యమానికి ఊపిరులుతున్న సమయంలో ఓ కుట్ర చేసి మరి నయీం అనే పేరు పెట్టి నయీంతోనే ఆమెను 16 ముక్కలు చేసి బాయికి ఒక ముక్కనేసి చేసిండు. కానీ నయీం కాదు అది. అది పోలీసు హత్యనే. పోలీసు వాళ్ళే హత్య చేసి ఆ రకంగా అయినప్పుడు దీన్ని అందిపుచ్చుకున్న మరి కేసీఆర్ గారు మరి ఎందుకంటే తెలంగాణ ఏర్పడాలంటే రాజకీయ ప్రయత్నం కూడా ఉండాలి. రాజకీయ మరి ద్వారా కూడా అయితేనే సాధించుతాం, హింస ద్వారా కాదనే ఉద్దేశంతో అన్ని సబ్బండ వర్గాలు మరి కేసీఆర్కు అండగా నిలిచి మరి తెలంగాణ జాక్ అనేది ఒకటి ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు కూడా అన్ని చేసిండ్రు. మేము కూడా ఒక కొత్తగా, ఎందుకంటే అప్పటి వరకు కూడా మీడియాలో అనేది మొత్తం కూడా ఆంధ్ర మీడియాలో ఉండే. మరి మీడియా అనేది తెలంగాణకు లేనప్పుడు అప్పుడు 2000లో సోషల్ మీడియా వచ్చింది. అప్పుడు సోషల్ మీడియా అనేది అప్పుడు పెద్ద ప్రాముఖ్యత లేకుండే. అప్పుడు యాహూ గ్రూపు అనేది ఒకటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆ గ్రూప్లో మేము పనిచేసినాం. అప్పుడు చాలా వరకు ఎప్పుడు ఉంటుండే, అప్పుడు కంప్యూటర్ చాలా తక్కువ ఉండే, ఏమైనా డెస్క్టాప్ కంప్యూటర్లు. ఆ రకంగా వచ్చిన తర్వాత 2006లో ఆర్కుట్ అనేది ఒకటి ఏర్పడ్డది. ఆ ఆర్కుట్లో ఆ రోజులలో ఆర్కుట్లో 25,000 మందిని ఆర్కుట్ తెలంగాణ గ్రూప్లో పనిచేసి అప్పుడు ఆ తెలంగాణ గ్రూప్ ఆర్కుట్లో ఒక యుద్ధమే జరిగింది సమాఖ్యవాదులకును తెలంగాణ వాదులకు. అప్పుడు ఈ ఈ తెలంగాణ ఓన్లీ ఆన్లైన్లే కాదు, కొంతమంది ఎవరైతే ఆన్ రోడ్ మీద కూడా మనం ఒక పోరాటాలు చేయాలనే ఉద్దేశంతో ఆన్ రోడ్ అనేది ఒక ఉద్యమ వేదిక చేసుకొని మేము ఆన్ రోడ్ మీద కూడా చేసినాం. చాలా పోరాటాలు చేసి ఈరోజు 2014లో మరి జాక్ కూడా ఏర్పడ్డది. జాక్ ద్వారా కూడా మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి తెలంగాణ పార్టీ తెలంగాణ ఆకాంక్షలతో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి దాని కొరకు, ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి గ్రామీణ నెట్వర్క్ కూడా లేదు, ఏజెంట్ కూడా లేరు. అయినా తెలంగాణ వాదులు కష్టపడి ఓ రకంగా చెప్పాలంటే అన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు, మావోయిస్ట్ పార్టీలు కూడా ఆ రోజు సపోర్ట్ చేసి కేసీఆర్కు అండగా నిలిచి ప్రభుత్వం తెచ్చిన తర్వాత, ఎప్పుడైతే అధికారం చేపట్టిన తర్వాత ఎవరి మీదనైతే మేము పోరాడినామో వాళ్ళను దగ్గర తీసుకొని అసలైన తెలంగాణ వాళ్ళను కనీసం సలహా సూచనలు తీసుకోకుండా వెంటనే సీమాంధ్ర పాలకుల కన్నా ఎక్కువ అరాచకం చేసిండు.
క్లియర్‌గా కనపడుతుంది. ఎందుకంటే ధర్నా చౌక్ అనేది తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా ధర్నా చౌక్‌కి పోయి పోరాటం చేసిన ధర్నా చౌక్‌ని ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసి మరి మా ప్రశ్నించే గొంతులన్నిటి మీద కూడా అక్రమ కేసులు పెట్టిండు. అయంతా అయింది కాబట్టి ఎలాంటి కోరికలు నెరవేరలేదు. మరి ఆయనను గద్దె దింపడానికి మళ్ళీ గూడా మరి 2015, 16 నుండి గూడా ప్రయత్నం చేసినాం. అప్పుడు 2018ల ఎలక్షన్‌లో మరి అప్పుడు రైతు బంధు కావచ్చు, కొన్ని ఆకర్షణ పథకాలు పెట్టేసి ప్రజలును మరి 18లో మాత్రము మళ్ళా అధికారంకు రాగలిగారు. కానీ 18 తర్వాత ఇంకా ఘోరమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు ధరణి కావచ్చు, ఇంకా వేరే అన్నీ గూడా రైతులకు ఏదో రైతు బంధు ఒకటే ఇచ్చిండు గానీ, మిగతా అన్నిటిని గూడా చాలా కరప్షన్ పెరిగి, కాళేశ్వరం కావచ్చు, చాలా మొత్తం అవినీతి బాగా పెరిగిపోయినప్పుడు ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకొని, ప్రజా సంఘాలు కూడా ఇంకా మళ్ళా గూడా కేసీఆర్ ప్రభుత్వం వస్తే మరి ఇంకా అరాచకాలు పెరుగుతాయని ప్రజా సంఘాలే మెయిన్. ఎందుకంటే ప్రజా సంఘాలు వల్లనే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఎంత 1.85% తోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ వాళ్ళని చూసి ప్రజలు ఓట్లేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా మళ్ళీ పోయి మళ్ళా ఇతర పార్టీలకి అమ్ముడు పోతారు. వాళ్ళ మీద నమ్మకం లేకుండే. చాలా ప్రజా సంఘాలు ఈసారి అమ్ముడు పోతే భర్తలు పట్టుకొని ఎంబడి పడి మళ్ళా వాళ్ళని పోకుండా చేస్తామనేది ఒక భయము, నమ్మకము ప్రజలకిచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. ఓకే. మరి రైతుల విషయంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఏమన్నా తేడా ఉందా సార్? రైతుల విషయంలో రైతుల మీద నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలకు ప్రేమ అనేది ఏ ప్రభుత్వానికి కూడా లేదు. మరి ఇంక రేపు ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల మీద ప్రేమ ఉండదు. ఎంత కూడా మొసలి కన్నీరు. నిజం చెప్పలేదంటే ఆ రైతులకు దేశానికి వెన్నెముక రైతులు. ఇప్పుడు జై కిసాన్, జవాన్ అనేది దాని మీద రైతుల మీద లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అందరూ గూడా కార్పొరేట్ వ్యవసాయానికి ప్రోత్సహించాలి. మొత్తం గూడా కార్పొరేటు వాళ్ళకు అనుకూలంగానే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు రైతుల విషయంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధు ఇచ్చింది గదా! అవి ఇచ్చింది గదా! అని చెప్తున్నారు. కానీ రైతు బంధు ఒక్కటే ఇచ్చిండ్రు గానీ, రైతులకు ఇంతకుముందున్న సబ్సిడీలు గావచ్చు, రైతులకు ఇదివరకొచ్చిన మద్దతు ధర గావచ్చు, ఇలాంటియన్నీ రైతులను చానా ఇబ్బంది పెట్టేసి, అన్నీ తీసేసి ఓన్లీ రైతు బంధుతోటి మరి మేమే రైతులకు చాలా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పుకుంటుర్రు గానీ, అది మంచిది గాదు. రైతు బంధు గూడా నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, రైతు బంధు ఎవరికిచ్చిండ్రు? గుట్టలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఎవరైతే భూములు అమ్ముకొని పోయి మళ్ళా పట్టాలు చేపించుకున్న వాళ్ళకు, నక్సలైట్‌లకు భయపడి పంచిన భూములకు మళ్ళా పట్టాలు ఇచ్చినోళ్ళకు, వాళ్ళకే ఎక్కువ లబ్ధి చేకూరింది. రెండోది కొంతమందికి లబ్ధి చేకూరింది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ధరణి అనేది మన చట్టం తీసుకొచ్చిండ్రో, ధరణి అనేది అది చాలా బ్రహ్మాండమైన చట్టం. ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్‌కి పోయి రిజిస్ట్రేషన్ కాగానే ఎంబటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే మొటేషన్ అయిపోతుంది. ఇదివరకు మరి రిజిస్ట్రేషన్ అయినాక మొటేషన్‌కి పోవాలంటే మళ్ళా అవినీతి జరిగేది. నెలలు, ఏడాది జరిగేది. ఒక్కటి చూపిచ్చేసి చాలా బ్రహ్మాండమైన చెప్పారు. కానీ ధరణి అనేది చాలా పెద్ద కుంభకోణం. అన్ని కుంభకోణాల కన్నా పెద్ద కుంభకోణం కుంభకోణం. దాన్ని ఏందంటే ఆ ధరణి అనేది ఒక ప్రైవేటు సంస్థ ఆహ్, రూపొందించిన సాఫ్ట్‌వేర్. పైకి చూడనీకి అది ఓన్లీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటది. సీసీఎల్ వాళ్ళే ఓపెన్ చేయొచ్చు. వాళ్ళు చేస్తేనే చేంజ్ అయితది. వేరే వాళ్ళు చేయరాదని ఉంటది. కానీ దానికి బ్యాక్ డోర్‌లుంటాయి. ఆ బ్యాక్ డోర్‌ల ద్వారా కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు గుప్పిట్లో పెట్టుకొని మనకు రోజు వస్తూనే ఉన్నది. బ్యాక్ డోర్‌కెళ్ళి రాత్రికి రాత్రే దాన్ని మార్పుడు చేసుకొని ఇష్టమున్నోళ్ళకి మార్పిడి చేసిండ్రు. అది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ధరణి సాఫ్ట్‌వేర్ ఎంత భయంకరమైన అవకతవకలు జరిగినందుకు కనీసం మనం బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, మనము రూ. 1,00,000 మన బ్యాంకులో ఏసుకున్న తర్వాత ఎవరికి చెక్ ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా గూడా మనకు రికార్డ్ తీస్తే ఫలానా రోజు, ఫలానా టైంలో ఫలానాకి ఇచ్చినామని ఉంటది. భూమిలో మార్పిడి జరిగితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఈ భూమి నిన్నటి వరకు అతని పేరు మీద ఉంది.
ఇవాళ తెల్లారేటోళ్ళకి ఆ భూమి ఇట్లా మారింది. ఎవరు చేసిండ్రు? ఎందుకు చేసిండ్రు? ఏ ప్రొసీడింగ్ ప్రకారం చేసిండ్రు అనేది ఏం రికార్డ్ ఉండదు. మొన్నటి వరకు ఏదుందో ఇప్పుడు ఏదుంటదో గదే అన్నట్టు ఆ ధరణిది మాత్రం రైతులకు విలేజ్ ఎందుకంటే మేము మా భూమి సునీల్ గారి లీఫ్స్ ఆర్గనైజేషన్‌లో విలేజ్‌లో ఒక 40, 50 గ్రామాలలో భూ న్యాయ శిబిరాలు పెట్టి రైతుల యొక్క సమస్యలు తెలుసుకున్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా 30-40% రైతులు ఈ ధరణి వల్ల ఇబ్బందులు పడుతున్నారు. సరే, మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మరి ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో ఏస్తానని చెప్పింది. 1 ఇయర్ అయిపోయింది. ఒక సంవత్సరం తర్వాత ఇవాళ మరి కొత్త ఆర్ఆర్ఓ భూమాత చట్టాన్ని తెచ్చిండ్రు. కానీ దీన్ని చట్టము చాలా బాగుంది. కానీ ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. చట్టాలు బాగానే ఉంటాయి. చట్టాలు గాని, రాజ్యాంగం కూడా మంచిగానే ఉంటది. కానీ రాజ్యాంగాన్ని గాని, చట్టాన్ని గాని ఇంప్లిమెంట్ చేయాలంటే రాజ్యాలు చేయాలి కాబట్టి మరి వీళ్ళ చిత్తశుద్ధి ఉండి త్వరగా ఆ భూభారత చట్టాన్ని తీసుకొచ్చి ధరణితోని ఇబ్బంది పడుతున్న వాళ్ళను మరి వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి అందరూ అనుకున్నట్టు ఏదో ఈ ప్రభుత్వం పోయింది, ఆ ప్రభుత్వం వచ్చింది. మరి ఇది కూడా ఏం చేస్తదంటే ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాన ముక్కలే. కొత్త సీసాలా, పాత సారా. ఎందుకంటే ఇప్పుడు అధికారులు ఎవరున్నారు? అదే భూ భూ భూమి నవీన్ మిట్టల్ ఉన్నారు. అదే హరీష్ ఉన్నారు. అదే బ్యూరోక్రాట్లు మాత్రం అదే బ్యూరోక్రాట్లు ఇక్కడ కూడా ఉన్నారు. బ్యూరోక్రాట్ల ఆలోచనలతోటి ప్రభుత్వాలు గనుక ముందుకు పోతే ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తదనేది నా అభిప్రాయం అమ్మా. ఇప్పుడు మన ధ్యేయాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ నీళ్ళేమన్నా వచ్చాయంటారా సార్? నీళ్ళు అనేది మాత్రము ఒకటి. నేను ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకుందేందంటే తెలంగాణ 2 నదులు గూడా మరి ఇటు పక్క గోదావరి, అటు పక్కకు కృష్ణ, తెలంగాణ 2 బార్డర్ల నుండి ప్రవహిస్తుంది. కానీ గత ప్రభుత్వాలు నీళ్ళ విషయంలో చాలా అన్యాయం చేసిండ్రు. నాగార్జున సాగర్ గూడా నిజంగా చెప్పాలంటే ఈ నాగార్జున సాగర్ ఎక్కడైతే కట్టిండ్రో అక్కడ కాకుండా పైన కట్టాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే నిజాం నవాబ్ ఉన్నప్పుడు గూడా ప్రాజెక్టు అక్కడనే డిజైన్ చేసిండ్రు. అయితే ఇప్పుడు మరి ఆంధ్ర ఇంజినీర్లు కావాలని ఆంధ్రకు లాభం జరిగేటట్టు కిందికి తీసుకొచ్చి కట్టిండ్రు. అప్పుడే మనకు అన్యాయం జరిగింది. రైట్ కెనాల్‌కు, లెఫ్ట్ కెనాల్‌కు నీళ్లు కేటాయింపులో గూడా అన్యాయం జరిగింది. అయితే ఇయన్నీ ఒక్కటి గాదు, చాలా అన్యాయాలు జరిగినాయి. అయితే ఇప్పుడు సరే, మరి వైఎస్ రాజశేఖర్ గారు మరి చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని తుమ్మిడిహట్టు కాడ కట్టి చేవెళ్ళకి ఎత్తిపోయాలనేది ఒక ప్రాజెక్టు మొదలుపెట్టిండ్రు. దానికి ఆల్రెడీ కొంత వర్క్ చేసిండ్రు. కెనాల్స్ కూడా తీసుడయింది. ఎందుకంటే తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం ఉండే. అక్కడి నుండి లిఫ్టింగ్ ఉండే. మరి కేసీఆర్ ఎందుకు మరి తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండ్రు అనేది ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు. ఏదో కారణాలు చెప్పారు గానీ, ఏదైనా గూడా ఏ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో గూడా అవినీతి ఉంది. ఏ అవినీతి కొరకే గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ కేసీఆర్ ప్రభుత్వం కూడా మరి మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను దాన్ని తక్కువ ఖర్చుతోటి 30,000 ఖర్చు దాంతో పోయేదాన్ని 1,50,000 కోట్లకు తీసుకొచ్చి దాన్ని అవినీతిమయం చేసి కరెక్ట్‌గా దాన్ని స్టడీ చేయకుండా ఆయన హెలికాప్టర్‌లో చూసి ఈడ కడితే బాగుంటదని చెప్పి అసలు ప్రాజెక్టుకు అనుకూలంగా ప్లేస్ అది. ఎందుకంటే అక్కడ ప్రాణహిత గోదావరి కలిసే దగ్గర ఆడ శాండ్ కింది నుండి కూడా వాటరు ప్రవాహం ఉంటుందని చెప్పి మన జియాలజికల్ సర్వే వాళ్ళు చెప్పారు. అక్కడ అసలు సూటబుల్ కాని దగ్గర మరి ఆ ప్రాజెక్ట్ కట్టి ఆయన ఇష్టం ఉన్నట్టు ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన డిజైన్‌తో కట్టి మొన్న అది ఫెయిల్ అయిపోయింది. మనం అందరికి కూడా తెలుసు. అది కూడా ఎవరు ప్రకృతే దాన్ని అవినీతిని బయటపెట్టింది. అక్కడికొచ్చి మన అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, కాళేశ్వరము ఏటీఎం అని చెప్పారు. అవినీతి జరిగిందని చెప్పారు. అందరూ అవినీతి జరిగిందని చెప్పారు కానీ ఎవరైతే దాని మీద ఎంక్వైరీ చేయలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి దీని మీద ఎంక్వైరీ చేస్తుంది అని అన్నారు కానీ అది ఏం చేస్తారు? ఇప్పుడు మెగా అనేటాయనే ఇటు బీజేపీకి ఫండ్ ఇస్తున్నాడు, కాంగ్రెస్‌కి ఇస్తున్నాడు, బీఆర్ఎస్‌కి ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వ్యవస్థలు అన్నీ కూడా అవినీతిమయమైపోయినాయి. రైతులకు నీళ్ళు అందియాలనే ఉద్దేశం లేదు. అసలు అక్కడ నిజంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు అది పనికిరాని ప్రాజెక్టు.
ఆ ప్రాజెక్టు కింద ఒక ఎకరానికి నీళ్లు అందియాలంటే 1,50,000 పైన ఖర్చయితది. అంత ఖర్చు పెట్టి అక్కడ ఒక ప్రాజెక్టు కట్టుడు ఇయాల అది పనికిరాని ప్రాజెక్టే మిగిలిపోయింది కాబట్టి అదొక టూరిజం ప్లేస్‌గానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఏందంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నీళ్లొస్తున్నాయి అని చెప్తుర్రు గానీ, వాతావరణమే అనుకూలంగా ఉన్నాయి. మరి ఇయాల పంటలు పండుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి అయితుంది. మరి కాళేశ్వరం నీళ్ళు లేకుండా ఈ సంవత్సరం కూడా వచ్చింది కాబట్టి, నీళ్ళ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏమీ కాలేదు. ఏది ఏమైనా మరి ఆహ్, మరి నీళ్ళ విషయంలో మాత్రము మరి ఏదైనా ప్రకృతి మీద ఆధారపడే ఇప్పటివరకు నీళ్ళు వస్తున్నాయి గానీ, ఇంకా చేయవలసిన అవసరం అయితే ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే నిధులు సార్? నిధులు. నిధుల విషయంలో ఇప్పుడు నిధులు విషయంలో ఎట్లా అంటే, ఏదైనా అసలు నిధుల విషయంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియానికే నిధుల కేటాయింపులో చాలా వ్యత్యాసాలున్నాయి. ఇప్పుడు సౌత్ ఇండియా నుండే మేజర్ టాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్‌కి పోతున్నాయి. సౌత్ నుంచే. సౌత్‌లో బాంబే కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడి నుంచెల్లి పోతున్నాయి గానీ, ఇక్కడి నుంచెల్లి పోయిన ఏవైతే నిధులున్నాయో అనుకున్న మా షేర్ వైస్‌గా మన సౌత్‌కు రావటం లేవు. ఇది ముఖ్యంగా మరి నిధుల విషయంలో పక్షపాతం అయితే ఉన్నది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు చేసుకుందాం అనుకుంటుర్రు గానీ, అసలు నిరుద్యోగ సమస్య గూడా చానా ఎక్కువుంది. నిధులు గూడా కేటాయింపులో గూడా దేనికైతే కేటాయించాలో దానికి కేటాయిస్తలేరు. ఇప్పుడు విద్యకు తెలంగాణ ప్రభుత్వము విద్యకు భారతదేశంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా తక్కువ కేటాయించింది. సింగిల్ డిజిట్‌కు విద్యకు కేటాయించింది. మరి వైద్యానికి కూడా తక్కువ కేటాయించింది. ఇప్పుడు ఏదైనా కూడా తెలంగాణకు సామాన్య జనులు, కామన్ పీపుల్‌కు మరి ఉపయోగపడాలంటే ముఖ్యంగా 2 విద్య, వైద్యం. వీటికి నిధులు సరైన కేటాయింపులు లేకుండా ఏమైనా ఆకర్షణ పథకాలని చెప్పని ఇప్పుడు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ తీసుకొచ్చిండ్రు. అసలు దానికన్నా ముఖ్యంగా వాటికి పెట్టే పైసలు గనుక మరి విద్యకు, వైద్యానికి చేస్తే చాలా మందికి ఉపయోగపడుతది గానీ, మరి వైద్యాని కొరకు ఇప్పుడు ప్రతి మామూలు కామన్ మెన్ గూడా వైద్యం కొరకు కోట్లు, కోట్లు ఖర్చు పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. చదివిపియాలంటే గూడా పిల్లలు స్కూల్స్ సరిగ్గా లేక ప్రైవేట్ స్కూల్‌లో పోతే గూడా వాటికైతుంది గానీ, నిధులను సక్రమైన వాటికి ఖర్చు పెడుతుండదని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల పాఠశాలలున్నాయి కదా! అవి అభివృద్ధి చేశారు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? గురుకుల పాఠశాలలు అభివృద్ధి చేసిన దాంట్లో అనుమానం ఏమి లేదు, చేసిండ్రు. కానీ ఎక్కడనో ఒక గురుకుల పాఠశాలను అభివృద్ధి చేసి అదే మన పాఠశాల అభివృద్ధి అంటే మాత్రం నేను ఒప్పుకోను. పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను వేల కొద్ది పాఠశాలను మూత పడేసి ఎక్కడనో ఒకటి మోడల్‌గా తీసుకొని గురుకుల అభివృద్ధి, గురుకుల చదువుంది, గురుకుల రిజల్ట్ వస్తుందని అదే మన మెరిట్‌గా పాఠశాలలు ఉన్నదని చెప్పుకుంటే అది కాదు. ఇప్పుడు ప్రతి ఊర్లే గవర్నమెంట్ పాఠశాలలు ఏం అభివృద్ధి చేసిండ్రు? అవి ఎంతమంది ఆ స్కూళ్ళలో చదువుతుండ్రు? ఎందుకు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలను మూత పడేసిండ్రు? మేమందరం గూడా గవర్నమెంట్ స్కూల్‌లో చదివి వచ్చినోళ్ళం కదా! ఇయాల గవర్నమెంట్ స్కూల్‌కు మామూలు పి మా మా ప ప పేరెంట్స్ గూడా పిల్లల్ని పంపిస్తున్నారు. దాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా ఏదో మెరిట్ ఉన్నోళ్ళకి టెస్ట్ పెట్టి, బాగా తెలివి కల్లోళ్ళని తీసుకొచ్చి ఒక జిల్లాకు ఒక గురుకుల పాఠశాల చేసి, దాంట్లో చదివిచ్చి, దాంట్లో మెరిట్ వచ్చింది. చూసినావా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఇంత రిజల్ట్ వచ్చిందని చెప్పుకొని పబ్లిసిటీ చేసుకునుడు అది కాదు కదా ముఖ్యము. నువ్వు ప్రతి గ్రామీణ పాఠశాలలో వాళ్ళకి సరైన ఉపాధ్యాయులనిచ్చి, అక్కడ సరైన వసతులిచ్చి, కల్పించి, అక్కడ మా ప్రైవేట్ పాఠశాలకు పోకుండా ప్రోత్సాహం ఇచ్చి, అక్కడ డెవలప్ చేస్తే మా ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా చేసినప్పుడే అది డెవలప్‌మెంట్ గాని, ఏదో ఒక గురుకుల పాఠశాలను పెట్టి అది అభివృద్ధి అంటే మాత్రం కాదు. అది ఒక్కొక్క దగ్గర కాదు. అసలు ప్రతి గ్రామాల్లో గూడా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించి, అసలు నిజంగా చెప్పాలంటే అసలు మన ప్రైవేట్ పాఠశాలకు ప్రోత్సాహము ఇవ్వకుండా, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు దోస్తారు? ప్రభుత్వ పాఠశాల గనుక మంచి టీచర్సు, మంచి వసతులు గనుక కల్పించేస్తే, ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు దోస్తారు? వేల లక్షలు ఖర్చు పెట్టి.
ఏదో గురుకుల చేస్తే మరి గురుకుల పాఠశాలలో అందరినీ దాంట్లో చేర్చుకుంటారా? చేర్చుకోరు. అక్కడ మెరిట్ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ పెట్టి టెస్ట్ పాస్ అయిన గురుకుల పెట్టి అది ప్రభుత్వ పాఠశాల గురుకుల అని చెప్పి ప్రచారం చేసుకుంటేందుకు ఉపయోగపడదు కానీ గురుకుల పాఠశాలతోటి విద్యా వ్యవస్థ ఇంకా కుంటుపడిపోయిందనేది నా అభిప్రాయం. అలా చూసుకున్నట్లయితే మరి నియామకాల విషయంలో ఏం జరిగింది సార్? నియామకాల విషయంలో ఒకటి నేనేం చెప్తానంటే నియామకాలు అనేది గ్లోబలైజేషన్ మొత్తం కూడా మొత్తము ప్రభుత్వ ఉద్యోగాలనేది లేవమ్మా. నియామకాలు జరగాలంటే ఇంతకుముందులాగా ప్రైవేటు సెక్టార్‌లోనే ఉద్యోగాలు ఎక్కువున్నాయి. ప్రభుత్వం దాంట్లో తక్కువుంది. ఎందుకంటే మ్యాన్ పవర్ రోజు రోజుకు తక్కువైపోతుంది. అంతా మిషనరీ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలల్ల అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే మాత్రం రాదు. నియామకాలు మనము ఎంత చెప్పినా గూడా నియామకాలు ప్రభుత్వ సెక్టార్‌లో ఉద్యోగాలు తక్కువున్నాయి కాబట్టి ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగాలున్నాయి కాబట్టి ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగాలు కావాలంటే ముఖ్యంగా ఏందంటే స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ఇప్పుడు చదువుకుంటారు. ఇంజినీరింగ్ చదువుకుంటారు. అంతా చదువుతారు. కానీ చదువుకున్న వాళ్ళకు స్కిల్ డెవలప్‌మెంట్ ఏమున్నది? ఇప్పుడు ఏదో స్కిల్ యూనివర్సిటీ అది అని పెడుతుర్రు కానీ వాళ్ళకు నా ఉద్దేశంలో ఏందంటే చదువుకున్న వాళ్ళకు సరైన శిక్షణ అంటే ఎన్నో రకాల అంటే వృత్తి శిక్షణ కావచ్చు, ఐటీ శిక్షణ కావచ్చు, ఏదైనా గూడా వాళ్ళకి గనక సరైన శిక్షణ ఇచ్చేసి, మరి వాళ్ళు ఇక్కడే వాళ్ళ కాళ్ళ మీద బతికేలాగా ఏదైనా వ్యాపారం చేసుకున్నా, లేకపోతే ప్రైవేట్ సెక్టార్‌లో ఏదైనా ఉద్యోగం తీసుకున్నా, ప్రైవేట్ వాళ్ళు ఏం చూస్తారు? ఉట్టిగానే పోయి నేను నాది బీఏ అయిపోయిందండి ఉద్యోగం అంటే, మరి నీదేంది? ఎక్కడ పని చేసినావు? నీ ఎక్స్‌పీరియన్స్ ఏంది అడుగుతారు. ఏముంటది ఎక్స్‌పీరియన్స్? ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, వాళ్ళకున్న టాలెంట్‌ని బట్టి వాళ్ళకు మరి శిక్షణ గనుక ఇచ్చేసేస్తే, వృత్తి నైపుణ్యం గనుక చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అదే కానీ నియామకాలు ఓహ్, చదువుకున్నోడు నియామకాలు దొరకాలంటే మాత్రం కష్టం. ఎందుకంటే లక్షల మంది ఇప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేయలేరు. కష్టం కూడా చేయలేరు. నిజంగా చెప్పాలంటే ఇయాల కన్నా చదువుకున్న వాళ్ళకన్నా చదువు లేకుండా వ్యవసాయం చేసేటోళ్ళు కావచ్చు, మేస్త్రి పని చేసేటోళ్ళు కావచ్చు, కూలి పని చేసేటోళ్ళు నెలకు 30,000-40,000 రూపాయలు సంపాదిస్తారు. రోజు 1000 రూపాయలు సంపాదిస్తారు. మరి అలా చదువుకున్నోళ్ళు ఆ కష్టము చేయలేరు. ఉద్యోగం దొరకదు. చాలా ఇబ్బందున్నారు. సరే వాళ్ళకు మాత్రము మరి కరెక్ట్‌గా వాళ్ళకు వృత్తి నైపుణ్యం గనుక నేర్పిస్తే ఈ నిరుద్యోగ సమస్య తీరుతదనేది నా అభిప్రాయం. సార్ ఆ కాలంలో ఉద్యమం చేశారు కదా! ఆ ఉద్యమంలో చాలా మంది నష్టపోయారు. కొంతమందికి జాబ్స్ పోయాయి. మరి కొంతమందికి జీవితం అంతా ఇదయింది. కొంతమంది మరణించారు. ఇలా అయిన వాళ్ళకి ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందంటారా సార్? ఈ విషయము తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేదుండే. ఎందుకంటే వాళ్ళ త్యాగాలతోటి మరి ఆయన ప్రభుత్వానికొచ్చిండు. తెలంగాణ ఉద్యమంలో కొంతమంది ముఖ్యంగా మేము తెలంగాణ వచ్చిన తర్వాత మేము తెలంగాణ ఇదే విషయం అన్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఎవరు పాల్గొన్నారు వాళ్ళని గుర్తింపియండి. కనీసం గుర్తింపు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో భారతదేశంలో సాయుధ పోరాటాల పాల్గొన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గుర్తింపు ఇచ్చింది. కొంత స్టైఫండ్ ఇచ్చింది. భారత స్వతంత్ర సమరయోధుల్లాగా గుర్తించి అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నోళ్ళకి కూడా గుర్తింపిచ్చి వాళ్ళకు కొంత మరి పెన్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళను ఆదుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం కనీసం మరి తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం కోల్పోయినోళ్ళు, ఉద్యోగము కోల్పోయినోళ్ళు, విద్య కోల్పోయినోళ్ళు, మరి కొంత ఉద్యమంలో మరి మన ఇంజ్యూర్ అయినోళ్ళు, మరి వికలాంగులైనోళ్ళు కనీసం వాళ్ళకు మరి 2,500 మంది చనిపోతే కనీసం వాళ్ళకు చనిపోయినోళ్ళని కూడా గుర్తించలే. చనిపోయినోళ్ళని గుర్తించాలంటే ఉద్యమంలో పాల్గొనాలంటే మాకు ఎఫ్ఐఆర్ ఉండాలి, కేసు ఉండాలి, జైలుకి పోవాలి. అట్లా కాకుండా కూడా జైలుకి పోకుండా ఎఫ్ఐఆర్ కానోళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొని సర్వస్వం కోల్పోయినోళ్ళున్నారు. అది రికార్డ్ కూడా ఉంది. ఎందుకంటే అయన్నీ పట్టించుకోకుండా అసలు తెలంగాణ ఉద్యమకారులనే అసలు పట్టించుకోకుండా మరి ఎవరైతే తెలంగాణను ఉద్యమానికి వ్యతిరేకంగా పోయినరో వాళ్ళనే పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసిండ్రు. వాళ్ళ గుర్తింపు కూడా సరిగ్గా ఇయ్యలేదు. మరి తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాం.
తెలంగాణ ఉద్యమకారులకు మరి 250 గజాల జాగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్నది. మరి ఈ పార్టీ కూడా సంవత్సరం పైన అయింది. ఆ విషయం కూడా పట్టించుకోలేదు. అసలు ఎవరైనా కూడా ఎట్లున్నదంటే రాత్ గయా, బాత్ గయా అన్నట్టు అధికారం వచ్చే ముందు రాకముందు ఒకలాగా, వచ్చినాక ఒకలాగా ప్రతి బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుంది. కానీ మరి ఈ విషయాన్ని మరి సమాజము కూడా మరి ఈ విషయం మీద ప్రెషర్ చేయవలసిన అవసరం లేదు. మళ్ళా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా కూడా మళ్ళొకసారి వేదిక మీదకి వచ్చి మరి ప్రభుత్వాల మీద ప్రెషర్ పెట్టకపోతే ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పాలకులు మాత్రం పట్టించుకోరు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఇయాలటికి కూడా ఉద్యోగాలు లేకుండా, చదువులు లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. మరి 2 సార్లు చూసుకుంటే మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొచ్చింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ కలిసి కాంగ్రెస్‌ని ఎన్నుకున్నారు కదా సార్! ఇప్పుడు ఈ కాంగ్రెస్‌లో ఏమైనా మనకి పాజిటివ్‌నెస్ ఏమన్నా ఉందంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా. ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మేమందరం పాల్గొన్నప్పుడు ఎవరైతే వ్యూహకర్తలు ఉన్నారో తెలంగాణ కొరకు బ్యాక్ బోన్‌గా నిలిచిన వాళ్ళు కూడా తెలంగాణ వస్తే ఏమైతది? ఒక మళ్ళా అధికార మార్పిడైతది గానీ, తెలంగాణకి ఏం మేలు చేయరు. తెలంగాణ ఇంకా, ఇంకా మళ్ళా పోరాటం మిగిలే ఉంటదనేది ఆ రోజు కొందరు పెద్దలు హరగోపాల్ సార్ లాంటోళ్ళు చాలామంది గూడా చెప్పిండ్రు. కానీ మేమేమనుకున్నామంటే అది కాదు. తెలంగాణ వస్తే మనోని మీద మనం కొట్లాడొచ్చు. పక్కోని మీద కొట్లాడే బదులు మన మీద కొట్లాడొచ్చు. అట్లా చెయ్యరు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో పుట్టిన పార్టీ. తెలంగాణ కొరకు పనిచేసిన వాళ్ళకు ప్రాముఖ్యత ఇస్తాడు. మనకు తెలంగాణకు మేలు జరుగుతదని మేము భావించినాం. కానీ మా నమ్మకాన్ని వమ్ము చేసిండ్రు. ఎవరైతే అప్పుడు తెలంగాణ ఉద్యమ ఊహకర్తలు చెప్పినట్టే జరిగింది. కానీ సరే మరి ఏం చేయాలి? వీడు ఇంకా ఫస్ట్ టైమ్ గెలిచినప్పుడే కొంచెం మాకు అనుమానాలొచ్చినాయి. ఎంబటే ధర్నా చౌక్ ఎత్తేసి అంతా చేసిండు కాబట్టి మేము తిరగబడి కొంచెం కొట్లాడుతూనే ఉన్నాం. కొట్లాడినాం. మళ్ళసారి వచ్చిన తర్వాత ఇంకా అరాచకాలు పెరిగిపోయినాయి. ఏదో రకంగా మొత్తానికైతే మరి ఆల్టర్‌నేటివ్ లేదు. ఇప్పుడు రాజకీయంగా మా మాలాంటి కామన్ పీపుల్ కావచ్చు, ప్రజా సంఘాలు మరి ఏమైనా ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళను దింపే వరకు మేము ప్రయత్నం చేయగలుగుతాం. కానీ రాజకీయ ఆల్టర్‌నేటివ్ లేనప్పుడు దానికన్నా గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్టు మాకప్పుడు కాంగ్రెస్ కనపడ్డది. ఎందుకంటే బీజేపీ అది కొంతమంది ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మంది పోరాడింది మన సోషలిస్ట్ భావాలున్న వాళ్ళు. మీరు బీజేపీ సోషలిస్ట్ భావాలున్నోళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తందుకు అంగీకరించారు. అయితే మరి మాకు కనపడ్డది ఏందంటే జాతీయ పార్టీ. అది ఏమి ప్రాంతీయ పార్టీ లెక్క డిక్టేటర్‌షిప్ ఉండదు. సెంట్రల్ గవర్నమెంటు సెంటర్ అధిష్టానం ఉంటది. ఆల్రెడీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. సోనియా గాంధీ చేపట్టి తెలంగాణ వచ్చింది. సోనియా లేకుంటే తెలంగాణ ఏర్పడే అవకాశమే లేకుండే. ఒకసారి ఆమె కాంగ్రెస్‌కు మనం ఎయ్యండి అనేది ఇండైరెక్ట్‌గా చెప్పినాం. కొన్ని దగ్గర డైరెక్ట్ కూడా చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఎట్లుంటదంటే కాంగ్రెస్‌లో మరి, మరి ప్రజల యొక్క ఆకాంక్షలు ఏమున్నాయి? ప్రజలను ఏ రకంగా కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలి? కాంగ్రెస్ మళ్ళీ తిరిగి అధికారంలోకి ఎట్లా తీసుకురావాలనేది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉండదమ్మా. ఎవరి లోకం వాళ్ళదే. నేనెట్లా ఎదగాలి? మళ్ళా నా కాన్స్టిట్యూన్సీ నేనెట్లా ఎదగాలి అనేదే ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎట్లా గెలిపియాలి? మళ్ళా కాంగ్రెస్ పార్టీ రావాలనేది ఈ కాంగ్రెస్ నాయకులకు లేదు. అది కనపడుతుంది. ఎందుకంటే మనం చూస్తాం వాళ్ళే ఒకరి కాళ్ళు ఒకరిని గుంజుకోవాలని చూస్తారు. నేను చీఫ్ మినిస్టర్ కావాలి, నేను అది కావాలి, నాకు అధికారం ఉండాలి, నా మనుషులే దాంట్లో ఉండాలి. ఇదే ఉండే ఇక్కడ ఇది తేడా. ప్రాంతీయ పార్టీ కింద జాతీయ పార్టీకి అదే తేడా. కానీ వీళ్ళు ఏందంటే నాన్సుడు ధోరణి ఎక్కువ కనపడుతుంది. ప్రతి విషయంలో కూడా నాన్స్తుండ్రు. ఏది త్వరగా కేసీఆర్ లెక్క ఇయాల పిలిచి ఇది పెట్టేయరా, బిల్లు పెట్టేయి, ఈ జీవో తీయరా, వీని తీసేయి, వాని తీసేయి అనే రకంగా కాంగ్రెస్‌లో ఉండదు. ప్రతిది నాన్సుడు ఎక్కువ ఉంటది. ఆయనేమో త్వరగా డిసిషను ఆయనకి ఏది తోస్తే అదే చట్టమైంది. ఎందుకంటే నేను నిజాం నవాబ్ అనేది. జో ముహ్ సే నికల్తా వోయి కానూనే. కానూన్ ఎక్కడుందన్నట్టు ఆయన నడిపించిండు. ఈయనేమో వీళ్ళేమో ఏ డిసిషన్ తీసుకున్నా ఇక్కడ 10 మంది చర్చించాలి, మళ్ళా ఢిల్లీ పోయి చర్చించాలి, మళ్ళా అక్కడ రావాలి. ప్రతిదీ నాన్సుడు. అది నాన్సుట్ల
ఒక ఆలస్యం అమృత విషయమైనట్టు కాంగ్రెస్ మీద కూడా చాలా ప్రజలలో వ్యతిరేక భావం పెరుగుతుంది. మరి త్వరగా ఇప్పుడు వీళ్ళిచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన వాటిలనే చాలా వరకు మరి ఇంకా అమలు చేసేటుంది. ఇప్పుడు రుణమాఫీ అన్నారు. వాళ్ళే చెప్పారు రుణమాఫీ అని. రుణమాఫీ అని చెప్పిండ్రు గానీ రుణమాఫీ 2,00,000 లోపున్నోళ్ళకు అందరికి చేస్తాం. 2,00,000 పైన ఎంతున్నా కూడా 2,00,000 మాఫ్ చేస్తాం అన్నారు. ఇప్పుడు కేసీఆర్ 1,00,000 మాఫ్ చేస్తానని చెప్పని అప్పుడు చేయకుండా కొంత చేసిండు. ఆ 1,00,000 ఇప్పుడు 2,00,000 పైన అయింది. 2,00,000 లోపు ఉన్నోళ్ళకే చేస్తామన్నారు. 2,00,000 రూపాయలు కొందరికి చేసిండ్రు. ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ రుణమాఫీ చేసిండో మళ్ళా రుణం తీసుకున్నారో వాళ్ళ వరకే అయింది. కానీ నిజంగా ఎవరైతే మాఫీ కానోళ్ళు ఇప్పటి వరకు కూడా మాఫీ కాలే. కేసీఆర్ మాఫీ చేసినోళ్ళు మాఫీ అయింది. మళ్ళా రుణం తీసుకున్నారు. మళ్ళా వాళ్ళకి మాఫీ అయింది. కానీ నిజంగా కేసీఆర్ రుణమాఫీ చేస్తారని ఎదురు చూసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మాఫీ చేస్తారని ఎదురు చూసిన వాళ్ళకి కాలేదు. ఇప్పుడు ఆ రైతులు కూడా దీని మీద వ్యతిరేకత ఉన్నారు. అయితే రైతు బంధు విషయంలో మాత్రము ఒక విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కాస్ట్ చేస్తున్నారో నిజమైన రైతుకు మన రైతు బంధు ఇస్తామన్నది ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. దాన్ని వ్యతిరేకించే వాళ్లకు రియల్గా చెప్పాలంటే గుట్టలకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళకు రోడ్డు కింద నష్టపరిహారం తీసుకున్న రోడ్లకు ఇలాంటి వాళ్ళకు ఎవరైతే ఇప్పటి వరకు మరి రైతు బంధు తీసుకున్నారో అసలు నన్ను దాన్ని కూడా రికవరీ చేయమంటున్నాను నేను. ఎందుకు నువ్వు తీసుకోవాలి? నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకొని ప్లాట్లు చేసుకొని అమ్ముకొని పోతావు. మన ఎవరైతే అమ్ముకొని పోయిండో ఆ పట్టదారుకు మన రైతు బంధు రోడ్డు కింద భూమి నష్టపరిహారం తీసుకొని రోడ్డు ఇచ్చేసిన మళ్ళీ దాన్ని దాన్ని లెక్కెక్కించుకొని దాని మీద రైతు బంధు ఇలాంటి చాలా మందికి ఏదైతే ఇప్పటి వరకు తీసుకున్నారో అది కూడా రికవర్ చేయాలి. నిజమైన రైతులు ఎవరైతే క్రాప్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తే నష్టం లేదనేది నా అభిప్రాయం. ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టు మరి ఉద్యమకారులను ఆదుకుంటామన్నారు. తర్వాత ఈ రైతులను ఆదుకుంటామన్నారు. ఇంకా మన ఈ విషయంలో ఏదైతే ఉందో అవి ఫుల్ఫిల్ చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. సార్ ఇది మొత్తానికి చూసుకుంటే అంతా బెటర్ అంటారా? లేకపోతే దొందుకు దొందే 2 అంటారా? ఒక విషయంలో మాత్రము బెటర్ అనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంగా ఏదైతే కేసీఆర్ డిక్టేటర్‌షిప్‌గా ఏదైతే మరి నియంతృత్వ పాలన ఏదైతే ఉందో ఇక్కడ అది కనపడుతుండలేదు. ఎందుకంటే అప్పుడు ప్రశ్నించే గొంతులు మొత్తం అణిచేసిండు ఆయన. ఎవరు ధర్నా చౌక్ ఎత్తేసిండు. ఎవరు మాట్లాడితే వాళ్ళను నిర్బంధం చేసిండ్రు. చాలా ఇది అయిపోయింది. మరి రేవంత్ విషయంలో మాత్రం కొంచెం డెమోక్రటిక్ కనపడుతుంది కానీ ఇంకా డెమోక్రటిక్‌గా కనపడాలంటే మొన్న మన ఇక్కడ మన ఫార్మాసిటీ దాంట్లో రైతులకు బేడీలేసిండ్రు. ఆయనే ఖమ్మంలో రైతులకు బేడీలేసి తీసుకుపోయిండ్రు. మరి ఇక్కడ మొన్న రవిచర్ల వాళ్ళ మన ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులకు మరి బేడీలేసిండ్రు. అది మరి బ్యూరోక్రాట్లు తెలవకుండా చేసినారు. వాళ్ళని సస్పెండ్ చేసినారు. కానీ ఏదైనా ప్రజాస్వామికంగా పాలన ఉండాలా. రెండోది ఏంటంటే మరి ఎవరైతే ఏవైతే మిడిల్ క్లాస్ పీపుల్ అట్టడుగు వర్గాలకు ఏం కోరుకుంటుండ్రో వాళ్ళ ఆలోచన విధంగా పాలన ఉంటే బాగుంటుంది. అది ఒకటి మాత్రము కొన్ని చెప్పేవాటికి చేసేవాటికి పొంతన ఉంటుండలేదు. మరి ఈ విషయంలో ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు ధరణి కొత్త సాఫ్ట్వేర్ ఆర్ఆర్ఓ చట్టం తెచ్చిండ్రో ఆ చట్టాన్ని త్వరగా మరి ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఇంతకుముందు మరి ప్రభుత్వం చేసిన కుంభకోణాల విషయంలో జరిగిన కుంభకోణం 2,00,000 కుంభకోణం దాని మీద ఫోరెన్సిక్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. మరి అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మరి ప్రభుత్వ భూములు ఎవరైతే అన్యాక్రాంతం చేశారో అవి కూడా మరి వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏమైనా మరి అవినీతి మీద చేయాలంటే దాంట్లో మెగా ఉన్నది. మెగా ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నది, ఈ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉన్నది. మరి వాళ్ళిచ్చిన అవినీతి సొమ్మును అన్ని పార్టీలు తీసుకుంటున్నారు. మరి దీని మీద ఇలాంటి మరి అవినీతి కాంట్రాక్టర్ల మెప్పుతోటి నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి మరి ముందు ఎట్లుంటుందో అయితే తెలియదు. ఇప్పుడైతే ప్రజలనైతే ఇంకా వ్యతిరేకత రాలేదు కాంగ్రెస్ మీద. వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి సరి చేసుకోకపోతే మాత్రము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేక
వచ్చే అవకాశాలు చాలా కనపడుతుంది. ముఖ్యంగా రైతుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉంది. దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సార్ ఇప్పుడు మనం చివరగా ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. సమైక్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం బావుంది అని. దాని పట్ల మీ అభిప్రాయం సార్? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనడు కరెక్ట్ కాదు. మేము గూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ గారు ధర్నా చౌక్ ఎత్తేసి అది ఇది చేసినప్పుడు నిజంగా చెప్పాలంటే మాకు సమైక్య పాలకుల పాలనలోనే మాకు కొంచెం ప్రజాస్వామికంగా ధర్నాలు పోరాటాలు చేసే వెసులుబాటు ఉండే కానీ ఈయన వచ్చినాక అన్ని ఎత్తేసిండు అని మేము చెప్పింది చెప్పినప్పుడు దానికి జవాబు ఉండదు. ఎందుకంటే ఆ రకంగా పాలన ఉంది కాబట్టి ఇట్లా అన్నారని. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనాల్సిన అవసరం లేకుండే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఓ రకంగా చెప్పాలంటే ఆయన కాంగ్రెస్ వ్యక్తి కాదు. ఆయన రాజకీయంగా ఎదిగింది ఫస్టు మరి ఎక్కువ రాజకీయంగా ఎదిగింది టీడీపీ పార్టీ సమైక్య ఆంధ్ర పార్టీలో. ఇప్పటికి కూడా చాలా వరకు చాలామంది ఏమంటారంటే మొత్తము మరి రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు సూచనలతోటే చంద్రబాబు నాయుడు యొక్క గురువుగా భావించి గురువు శిష్యులు అనేది ఆయన మీద ముద్రుంది. ఇలా సమైక్యంగా ఉన్నప్పుడే బాగున్నదని ఆ మాట అనటం వల్ల తెలంగాణ వాదులు చాలామందికి బాధపడుతుండ్రు. ఈ మాటను ఆయన వెనుకకు తీసుకుంటే బాగుంటుందనేది నేను అంటున్నా. అయితే ఈ విషయం మీద బీఆర్ఎస్ పార్టీ మరి కొంచెము అంటే కొంత వ్యతిరేకత చెప్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇంతకు టీఆర్ఎస్ పార్టీ కాదు. తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఆకాంక్షలతో ఏర్పడ్డ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ సెంటిమెంట్ మీద మాట్లాడే హక్కు అది కోల్పోయింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మళ్ళా కూడా ఇప్పుడు పరిస్థితి చూస్తే తెలంగాణలో మళ్ళా ఒక తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి ఒక వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉంది. పార్టీ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చూస్తాం. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం కాపాడుకుంటేందుకు ఒక వేదిక ఎప్పటికి పనిచేస్తూనే ఉండాలి. ఒక పార్టీ రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు మాత్రము ఆ మాట మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. వీలైతే అది ఏ సందర్భంలో అన్నారు, ఎందుకు అన్నారో విషయంలో ఆ మాటకు క్లారిటీ ఇచ్చి వెనుకకు తీసుకోవాల్సిన అవసరం అయితే రేవంత్ రెడ్డి గారికి ఉంది. అయితే సార్ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్లో టీఆర్ఎస్ పార్టీ కరెక్ట్‌గా లేదన్నారు. ఫస్ట్ మేము చెప్పినవేమి జరగలేదు. ప్రజలు అనుకున్నవి జరగలేదు. అలాగే ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్నవి జరగలేదు. అంటే బీజేపీ చూసుకున్నట్లయితే అది మద్దతు పలకదు అని చెప్పారు. మద్దతు అంగీకరించదు అని చెప్పారు. అయితే మీరు ఈ మాటల్లో కొత్త పార్టీ రావాలి తెలంగాణ కోసం అని ఉందా? నాకు ఇప్పుడు కూడా ఒకటి ఏంటంటే తెలంగాణ అస్తిత్వానికి కంపల్సరీ ఒక ప్రాంతీయ పార్టీ అవసరం అమ్మా. ఎందుకంటే జాతీయ పార్టీలకు మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని దాని పాలన తీరు ఉంటుంది. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆకాంక్షను కాపాడుకోవడానికి తెలంగాణ గురించి గొంతెత్తడానికి పార్టీ అవసరమే. ఒక వేదిక కూడా అవసరమే. ఎందుకంటే ఇంటి గురించి ఇంటోడు అడుగుతారని బయటోళ్ళు ఏమో అడగరు కదా. ఇవాళ తెలంగాణ సపరేట్ వేదిక, తెలంగాణ సపరేట్ పార్టీ కనుక ఒకటి ఉన్నదని అంటే రేవంత్ రెడ్డి ఆ మాట మాట్లాడకపోవు. ఏమో తెలంగాణ వాదం లేదు, తెలంగాణ అస్తిత్వం గురించి పట్టించుకుంటూ లేడు అనే ఉద్దేశంతో ఆయన ఆ మాట మాట్లాడగలరు. అమ్మో ఈ మాట మాట్లాడితే రేపు తెలంగాణ అస్తిత్వం కొరకు పనిచేస్తున్న వేదికలు, తెలంగాణ అస్తిత్వం కొరకు పనిచేస్తున్న పార్టీలు మరి ఊకుంటాయా అనే భయం ఉంటుండే. ఇప్పుడు టీజేఎస్ పార్టీ కోదండరామ్ గారు కాంగ్రెస్తో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఎక్కువ ఏం మాట్లాడలేడు. తెలంగాణ పార్టీ ఇప్పుడు తెలంగాణ పార్టీ అనేది ఏది లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆ హక్కు కోల్పోయింది. అదే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారకుంటుండి టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ భుజాలను వేసుకొని పోరాడేందుకు అవకాశం ఉండే. టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో ఈ తర్వాత ఆయన ఎట్లా ఇప్పుడు జాతీయ పార్టీగా మారిన తర్వాత ఆయనకు ఆ హక్కు లేదు. మాట్లాడినా కూడా ప్రజలు నమ్మరు. కానీ మళ్ళా ఒక వేదిక అయితే మరి ప్రజాస్వామ్య వాదులతోటి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడాలి.
ఆ ప్లాట్‌ఫార్మ్ అవసరం వస్తే రాజకీయ పార్టీకి కూడా రూపాంతరం చెందాల్సిన అవసరం అయితే ఉంది. మా తెలంగాణ సమాఖ్య ఏర్పడ్డదే తెలంగాణ అస్తిత్వం కొరకు. తెలంగాణ సమాఖ్య మరి కంపల్సరీ తెలంగాణ మెన్ పీపుల్ కొరకు, తెలంగాణ ఆకాంక్షల కొరకు తెలంగాణ సమాఖ్య పనిచేస్తూనే ఉంటది. ఎవరు పరిశీలించే మంచిని మెచ్చుకుంటది, చెడును విమర్శిస్తూనే ఉంటది. థ్యాంక్ యూ సార్.